రైట్. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. విపరీతంగా మొత్తం ఐపీఎల్ క్రేజ్ నడుస్తుంది. మరి ఈ టైంలో సినిమా రిలీజ్ చేస్తున్నారు, ఓకేనా? అది ఏమి లేదండి. ఇప్పుడు సరే ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా ఏదో ఒకటి ఉంటుంది, వేరే సినిమా ఉంటుంది, లేకపోతే సీజన్ కరెక్ట్గా ఉండదు, లేకపోతే ఏదో జరుగుతూనే ఉంటాయి. అది అన్ని తీసుకుని ఇదేమి పెద్ద బాహుబలి లాంటి 100 కోట్ల సినిమా కాదు కదా, స్మాల్ ఫిల్మ్ ఇది. ఓకే. మరి సిండికేట్ అయితే భారీ బడ్జెట్ సినిమా అయినా అంటే అంతా రెడీ చేసుకున్నారు. ఓకే. ఇప్పుడు ఇంకో కాంట్రవర్సీ ఇష్యూ ఏంటంటే నార్త్ వర్సెస్ సౌత్ మధ్య లాంగ్వేజ్ ఇష్యూ నడుస్తుంది, మీరు చూసే ఉంటారు. దానిపైన మీరు కామెంట్ ఏంటి? అసలు ఇది చాలా సరే, ఇప్పుడు లాంగ్వేజ్ అనేది అసలు దాని ఇంపార్టెన్స్ పోయి చాలా చాలా డికేడ్స్ అయిందని నా ఫీలింగ్. ఇప్పుడు వచ్చిన ఇన్ని డివైజెస్, మీరు కమ్యూనికేషన్, లాంగ్వేజ్ ఎసెన్షియల్ అబౌట్ 2 people కమ్యూనికేటింగ్. అవును సార్. ఎవడో ఇంకో లాంగ్వేజ్ ఎన్నోడు కూడా డివైజెస్లో ట్రాన్స్లేట్ చేయడానికి ఆ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మనుషులకి ఏంటంటే ఏదో ఒకటి కావాలి కొట్టుకోవడానికి, ఏదో ఒక ఇష్యూ లేకపోతే వాళ్ళకి బోర్ పడుతుంది, అందుకని ఏదో లేపుతూ ఉంటారు. కానీ దాని ప్రాక్టికల్ అప్లయన్స్ అనేది ఏముంది, ఎక్కడ ఉండదు. అవును. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ సంస్థ మధ్యన మీరు చూసే ఉంటారు కామెంట్స్, అంటే సౌత్ సినిమాలని మేము చూస్తున్నాం కానీ మా సినిమాలని సౌత్ ఆదరించట్లేదన్న ఒక కామెంట్ వచ్చింది. కానీ అది ఎంత స్టూపిడ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సినిమాలు తీసారు, ఈడికి ఏ సినిమా కావాలంటే చూస్తాడు ఆడియన్స్. అవును. ఆడికి కొరియన్ సినిమా, తెలుగు సినిమా, హిందీ సినిమా, ఆడికేమో పరిస్థితి అసలు. వీళ్ళేమో ఏదో మా కోసం మీరు కష్టపడి సినిమా తీసాం కాబట్టి మీరు చూడాలంటే ఎవరు చూడరు. వాడికి ఇంట్రెస్ట్ కలిగిందా లేదా, అది ట్రైలరు, యాక్టరు, ఏదో అదో 5-6 ఫ్యాక్టర్స్ మీద డిసైడ్ చేసుకుంటాడు. ఇవన్నీ సరే, దే డోంట్ మీన్ ఎనీథింగ్. ఓకే, రైట్. అంటే ఇప్పుడు నేను ఇందాక ప్రస్తావించిన సబ్జెక్టే, అంటే పొలిటికల్ సినిమాలు ఇష్యూస్ అవుతున్నాయి, గందరగోళం అవుతున్నాయి, మీలాంటి డైరెక్టర్లు కూడా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మరి ఇప్పుడు ట్రెండ్ ఏమైనా మారుతుందా? పొలిటికల్ అంశాలు టచ్ చేయకుండా సినిమా తీసే పరిస్థితి ఉందా అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో? అసలు ఈచ్ పర్సన్ తీసుకుంటాడు, ఇది ఫస్ట్ టైం వచ్చింది కాదు. అవును. పొలిటికల్ సినిమాలు అనేది ఇప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో, మండలాధీశు టైం నుంచి ఉంది, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. అది నాయిస్ చేసినప్పుడు ఇలాంటి డిస్కషన్స్ వస్తాయి, ఒక 2 వారాలు మర్చిపోతారు మొత్తం. కానీ ఇప్పుడు ఎక్కువగా తీసుకోవడం అనేది కనిపిస్తుంది కదా, ప్రతి ఎక్కువగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియా మూలం తెలుస్తుంది మనకి. ఆ మాటలు కూడా టాపిక్ ఇంట్రెస్ట్ పోగానే పోతుంది కదా అది. ఓకే. అంటే మీరు అప్పుడు ఎందుకు ఆ సినిమాలన్నీ కొంచెం అంటే జగన్ ప్రోగా తీయాలనుకున్నారు? జగన్ అంటే ఇష్టమా? నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను, జగన్ పర్సన్ అనే నాకు ఇంప్రెషన్, ఆ ఇంప్రెషన్ మనం తీసానని చెప్పాను. నాకు వైసీపీ పార్టీ తెలీదు, గవర్నమెంట్ ఏంటో తెలీదు, అసలు నేను పట్టించుకోను అసలు. కానీ ఇప్పుడు మీకు అవి చిక్కులు తెచ్చి పెడుతుంది కదా. అదేనండి, చిక్కులు అనేది వస్తాయా రావని, నా లైఫ్లో ఏది చేసినా ఏదో వస్తుంది, కాంట్రవర్సీ వస్తుంది. ఆ కాంట్రవర్సీ ఎదుర్కోవడానికి ఇప్పుడు ఐ లివ్ లైఫ్ ఆన్ మై టర్మ్స్. దాంట్లో వచ్చిన కాన్సిక్వెన్స్ బేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నా, నాకు నో ప్రాబ్లం, నాకు ఏం జరిగినా నో ప్రాబ్లం. రైట్. అంటే ఇప్పుడు ఎన్నికలకు ముందు ఒకసారి మీరు జగన్ గారిని కలిశారు, మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కలిశారా? రైట్. అంటే మీరు బాలీవుడ్లో అద్భుతమైన సినిమాలు చేశారు, మరి సిండికేట్ మళ్ళీ ఆ ఇమేజ్ని, పాత ఇమేజ్ని తెచ్చిపెడుతుందా? నాకు అనిపిస్తుంది, నేను చేస్తాను కానీ జ్యోతిష్యం. ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు కొత్త వర్మని చూస్తూ ఉన్నారు, రిలీజేషన్ అయ్యామన్నారు కాబట్టి మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే అంటున్నా, బాలీవుడ్లో పాత ఇమేజ్ చూడదా అని కాలం చెప్తుంది, నేను చెప్పను కదా, దాని రిజల్ట్ చెప్తుంది. ఓకే. రిజల్ట్ నేను ముందే చెప్పగలిగితే అన్నీ చేస్తాను కదా. రైట్. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయిన తర్వాత సినిమాలు థియేటర్లో చూడడం అనేది తగ్గిపోయింది, మధ్యలో ఈ టికెట్ల ఇష్యూ కూడా మేజర్ అయింది. ఈ ట్రెండ్ పైన మీరు ఏమంటారు? ఇంకా అంటే ఫ్యూచర్లో థియేటర్కి వెళ్ళే పరిస్థితి ఉండకపోవచ్చా? అది ఏం ఉండదండి. ఇంకొక ఎవెన్యూ, మీరు సెల్ ఫోన్లో చూస్తారా, ఓటీటీలో చూస్తారా, ఇంట్లో పెద్ద టీవీలో చూస్తారా, ఐమాక్స్లో చూస్తారా, సింగిల్ స్క్రీన్లో చూస్తారా, అన్ని వెన్యూస్. ఎప్పుడైతే ఫర్ సమ్ రీజన్ ఎవెన్యూస్ వర్కౌట్ అవ్వకపోతే ఎవెన్యూస్ అంతరించిపోతాయి, అంతే. ఓకే. అంటే సారీ మూవ్ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు, ఒక తెలుగు, తమిళ్ అండ్ మలయాళం. ఓకే. అంటే ఓటీటీ కూడా ఆఫ్ కోర్స్ అన్ని స్మెల్ చేస్తారు. హిందీలో కూడా హిందీలో తర్వాత, హిందీలో ఇప్పుడు లేదు. ఓకే.